తెలంగాణలో తక్షణమే ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అగ్రకులాల పేదలకు జరుగుతున్న అన్యాయాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించినట్లు ఈబీసీ సంఘం జాతీయ అధ్యకులు వల్లపురెడ్డి తెలిపారు. ఈబీసీలకు బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అమలు చేస్తున్న పథకాలు ఈబీసీలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కులాల పేరుతో దూషిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా ప్రత్యేక చట్టాలు తేవాలన్నారు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి. యూసుఫ్ బాబు ఒక మొగధీరులాగా పట్టుదలతోటి మేము ఈ సృష్టించబడ్డ కులంలో, ఈ పిలువబడ్డ కులంలో మాకొక ముసుగు తొడిగి మమ్మల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం లేని వ్యక్తులుగా చిత్రీకరించడం ఎంతవరకు సబబని నేను ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. అయితే ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, అయితే మాకేమన్నా ఒరిగిందా? ఒక చంద్రబాబు అక్కడ ముఖ్యమంత్రి అయిండు, ఏమైంది? తర్వాత ఇక్కడ 43 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు రెడ్లు, లేకపోతే ఆనాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఇంకొకరు ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఎవరైనా ఉండవచ్చు. మిమ్మల్ని దోపిడీ చేసే వారి మీద తిరుగుబాటు చేయండి. కులాలకు అతీతంగా ఏ రెడ్డి అయినా ఉండొచ్చు, ఏ వెలమైన ఉండొచ్చు, కమ్మైన ఉండొచ్చు, కాపైన ఉండొచ్చు. ఏ కులంలో తప్పు చేసినా ఆ కులంలో తప్పు చేసిన వ్యక్తులను మాత్రమే నిందించండి. కానీ వర్గాలను, మొత్తం కులాన్ని నిందించడం కరెక్ట్ కాదని, ఖబర్దారని ఈ వేదిక ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నా. ఎందుకంటే ప్రతి మనిషికి ఆత్మాభిమానం ఉంది, ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంది. నీ కులానికి ఎంత ఆత్మగౌరవం ఉందో ఎదుటి కులానికి కూడా అంతే ఆత్మగౌరవం ఉంది. నీ కులంలో ఎంత ఆత్మాభిమానం ఉందో ఎదుటి కులంలో అంతే ఆత్మాభిమానం ఉంది. మరి ఇటువంటి పరిస్థితులలో మీరు అధికార పార్టీలను లేకపోతే అధికారం ఉన్నోళ్ళనో దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని మొత్తం మీరు ఈ విధంగా తులనాడడం కరెక్ట్ కాదని నేను ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నా. ఇప్పుడు మనం ఎవరు శత్రువులం కాము. ఏ బీసీ గాని, ఏ ఎస్సీ గాని, ఏ కులానికి కూడా మన శత్రువులం కాము. ఊర్లలో పోతే అన్న, తమ్ముడు, బావ, బావమద్ది అనుకునే కులాలే మన అన్ని. కానీ ఎవరు విభజిస్తారు? ఇవి ఎవరైతే నాయకులు ఉంటారో నాయకులే విభజిస్తారు మనలా. నీది కులం, నాది ఆ కులం, నాకు ఈ హక్కు కావాలా, నాకు ఈ హక్కు కావాలా, నాకు ఆ హక్కు కావాలని చెప్పి మనోళ్ళు మనమే చేస్తున్నాం. అంబేద్కర్ గారు ఏం చేసిండ్రు? అయ్యా మీకు అందరికీ ఒక 20 సంవత్సరం వెనకబడ్డారు కాబట్టి మీకు 20 25 30 ఏళ్ళు ఇస్తున్నాము, దీన్ని వాడుకోమండి, తర్వాత మామూలుగా అని చెప్పి